నమస్తే, నేను మీ సూర్య. ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిరీస్లో భాగంగా మన నెక్స్ట్ వీడియో. ఈ రోజున ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది షేప్ చేయడానికి మనము అనేక రాజ్యాంగాల నుంచి రకరకాల అంశాలను తీసుకోవడం జరిగింది. అవి తీసుకుని మన భారతదేశానికి ఏ విధంగా ఉపయోగపడతాయో ఆ విధంగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆ అంశాలు ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935. ఈ యాక్ట్ నుంచి మనం తీసుకున్నటువంటి స్కీమ్స్ ఏంటంటే ఫెడరల్ స్కీమ్. ఫస్ట్ ఫెడరల్ సిస్టమ్ అనేటువంటిది. ఈ ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఫెడరల్ అంటే రాష్ట్రాలకి మరియు కేంద్ర ప్రభుత్వానికి సమానమైనటువంటి అధికారాలు అనేటువంటి ఉండడం, దాన్నే ఫెడరల్ స్కీమ్ అంటాము. తర్వాత ఆఫీస్ ఆఫ్ గవర్నర్, మనకు తెలుసు ప్రతి రాష్ట్రానికి కూడా గవర్నర్ ఉంటారు, లేదా 2-3 రాష్ట్రాలకు కలిపి కూడా ఓ గవర్నర్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. సో ఈ గవర్నర్ అనేటువంటి వ్యవస్థను తీసుకున్నాం. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఏదైతే ప్రెసిడెన్షియల్ రూల్ కావచ్చు, ఆర్మడ్ రెబిలియన్ కావచ్చు, లేదా ఇంటర్నల్ ఎమర్జెన్సీ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఈ యాక్ట్ నుంచే తీసుకోవడం జరిగింది. పిఎస్సిస్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. సో ప్రతి రాష్ట్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రకరకాల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేస్తుంది. మన ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ పెట్టడము, రకరకాల JLDL ఎగ్జామ్స్ పెట్టడము, దాని ద్వారా వాళ్ళు రిక్రూట్ చేయడం అనేటువంటిది ఈ పిఎస్సిస్ యొక్క పని. ఇది కూడా మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం. తర్వాత బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఆర్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో మన వ్యవస్థ ఏంటి, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే మనం అమెరికా అని చెప్తాము, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే మనం బ్రిటన్ చెప్తాము. సో బ్రిటన్లో ఏ విధంగా వ్యవస్థ ఉందో ఇక్కడ కూడా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. మనకు పైన పార్లమెంట్ ఉంటుంది. సో పార్లమెంట్ అంటే ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ, వీళ్ళ ముగ్గురిని కలిపితేనే మనం పార్లమెంట్ అంటాం, గుర్తుపెట్టుకో. తర్వాత రూల్ ఆఫ్ లా గురించి మనకు తెలిసిందే. రూల్ ఆఫ్ లా అండ్ సిటిజన్షిప్ ఇవి ఈ 3 కూడా మనకి బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొచ్చుకున్నాం. ఇంకా జపాన్ దగ్గర రాబోతుకి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. యుఎస్ కాన్స్టిట్యూషన్ దగ్గరికి ఫండమెంటల్ రైట్స్ మనకు తెలిసిందే. సో ప్రాథమిక హక్కులు. ఐరిష్ కాన్స్టిట్యూషన్, DPSPs, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నాం. కెనడా రాజ్యంలో రెసిడ్యూరీ పవర్స్ అంటే అవశిష్ట అధికారాలు, తెలుగులో అవశేష అధికారాలు అంటారు. ఈ రెసిడ్యూరీ పవర్స్ అనేటువంటివి సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్స్ ఉండవు. ఆస్ట్రేలియా కాంకరెంట్ లిస్ట్. సో అధికార విభజనలో సెంట్రల్ కొన్ని అధికారాలు ఉంటాయి, వాటిని సెంట్రల్ లిస్ట్ అంటాము. స్టేట్ కొన్ని అధికారాలు ఉంటాయి, స్టేట్ లిస్ట్ అంటాము. వాళ్ళిద్దరికీ కాకుండా కాంకరెంట్ లిస్ట్ ఒకటి ఉంటుంది. అది ఇద్దరు కూడా అంటే స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ మీద ఇద్దరికి కూడా వీటి మీద అధికారం ఉంటుంది. అదే కాంకరెంట్ లిస్ట్. ఇది మనం ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్ నుంచి మనం బారో చేసుకున్నాం. తర్వాత రష్యా ఫండమెంటల్ డ్యూటీస్. ఫ్రెంచ్ దగ్గర లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, వీటిని ఐడియల్స్ అంటాం. సౌత్ ఆఫ్రికా అమెండ్మెంట్ ప్రొసీజర్. సో రాజ్యాంగాన్ని ఏ విధంగా అమెండ్మెంట్ చేయాలి, సవరణ అంటాం తెలుగులో. ఈ సవరణ ఎలా చేయాలి. తర్వాత జర్మనీ కాన్స్టిట్యూషన్, సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. సో ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి అబ్సల్యూట్ కాదండి, ఎప్పటికీ అలాగే ఉండవు. ఏదన్నా ఒక ఎమర్జెన్సీ పెట్టినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మడ్ రెబిలియన్, ఎవరైనా వేరే దేశం వాళ్ళు మన మీద దాడి చేసినప్పుడు ఆటోమేటిక్గా మన ఫండమెంటల్ రైట్స్, మనకు ఉండేటువంటి హక్కులన్నీ కూడా కోల్పోతాం. కేవలం జీవించే హక్కు మాత్రమే మనకు ఉంటుంది. అప్పుడు వచ్చి మేము పార్టీలు పెట్టుకుంటాము, ఫంక్షన్స్ చేసుకుంటాము, మా రైట్ ఉందంటే కుదరదు. ఎందుకంటే దెర్ ఇస్ ఏ క్రిటికల్ సిచ్యువేషన్. ఆ టైంలో ప్రజలు అనేటువంటి వాళ్ళు ప్రభుత్వానికి, సైన్యానికి సహకరించాలి కదా. అందుకని ఆ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి అప్పుడు ఆ సమయంలో క్యాన్సిల్ చేయబడతాయి, సస్పెన్షన్ చేయబడతాయి. సో ఇలా ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏం బారో చేసుకున్నాం అనేటువంటిది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మరింతగా యాక్టివ్గా వీడియోస్ చేయడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. నమస్తే.